తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు చెప్పారు. లొంగిపోయిన వారంతా తమ ఆయుధాలను కూడా అప్పగించినట్లు తెలిపారు. 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు అందించారు. మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి నిషేధిత సిపిఐ మావోయిస్టు నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి पार्टी मेंबर उचाकी ऊरा एरिया कुडम लक्ष्मी एरिया राइनु एरिया कमिटी मेंबर कुंजम कमला कोसी पार्टी मेंबर ऊके रनिता पार्टी मेंबर ऊके रत्ना मड़वी कोसा లొంగిపోయినటువంటి మావోయిస్టులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున పోలీసులు అయితే పరిహారాన్ని అందించారు ఫస్ట్గా. అలాగే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. శివధర్ రెడ్డి సమక్షంలో ముఖ్యంగా 37 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున లొంగిపోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో వాళ్ళకి సంబంధించిన రైఫిల్స్ కావచ్చు, బుల్లెట్స్ కావచ్చు, 9mm బుల్లెట్స్ అండ్ 11mm బుల్లెట్స్ కావచ్చు, వాళ్ళ రైఫిల్స్తో సహా అన్నీ కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దీంతో ముఖ్యంగా ఆపరేషన్ కగారుకు సంబంధించి కావచ్చు, ఇలా అందరూ లొంగిపోతున్న నేపథ్యంలోనే మొత్తం అందరూ లొంగిపోయిన పరిస్థితి అవుతుంది. ఏదైతే అమిత్ షా గారు మార్చి 26 కల్లా 2026 కల్లా మావోయిజాన్ని నక్సలిజాన్ని మొత్తంగా కంప్లైంట్ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితులు అయితే చూడొచ్చు మీరు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ దగ్గర వీళ్ళు లొంగిపోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సమాచారంతో పొద్దున చెప్పినట్టుగానే వీళ్ళందరూ కూడా 37 మంది లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గతంలో ఏదైతే చెప్పారో గతంలో మావోయిస్టులలో ఎవరు యువత చేరట్లేదు అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు లొంగిపోయిన వాటిలో మహిళలు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. మహిళలతో పాటు యువకులు కూడా మొత్తం లొంగిపోయిన పరిస్థితులు అయితే చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ యువత జాయిన్ అవ్వట్లేరు అనేది ముఖ్యంగా వినబడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ లొంగిపోయిన 37 మందిలో కూడా మొత్తం అందరూ ఈ యువత ఉండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి 25 మంది మహిళలు ఉండగా మొత్తం 303 రైఫిల్స్, G3 రైఫిల్స్, AK-47లు, SLR సంబంధించిన రైఫిల్స్ కావచ్చు. ముఖ్యంగా వీటికి సంబంధించి మొత్తం కూడా యూనిట్కి అంటే వాళ్ళు గతంలో అడవుల్లో ఉన్నప్పుడు ఏ రైఫిల్స్ యూజ్ చేశారు, ఏ పరికరాలు యూజ్ చేశారు, పిస్తోల్ కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, మొత్తం వాళ్ళు యూజ్ చేసిన ఇవైతే చూడొచ్చు మీరు. సో ముఖ్యంగా ఈ లొంగుబాటుకి కారణం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఈ లొంగుబాటుకి కారణం ఏదైతే ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్కి అంటే అక్కడ దేవ్జీకి సంబంధించిన విషయంలో కావచ్చు, ముఖ్యంగా నాయకత్వం నచ్చక నాయకత్వంలో లోపాలు ఉండడం వల్లే వీళ్ళు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ 30 మంది లొంగిపోవడం పెద్ద చర్చనీయాంశం అనుకోవచ్చు. అంటే మావోయిస్టు పార్టీ మనుగడకు ఇది అంటే మావోయిస్టు భావజాలానికి, మావోయిస్టు మనుగడకు ఇది పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. సో మరి ముఖ్యంగా మావోయిస్టు మనుగడ ఎలా ఉండబోతుంది, మావోయిస్టులు ఏం చేస్తారు, ప్రభుత్వం అనుకున్నది సాధించే దశగానే అయితే వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఈ నేపథ్యంలోనే అందరూ ఒక్కరొక్కరుగా తెలంగాణ డీజీపీకి ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలోనే డీజీపీ దగ్గర అంటే తెలంగాణలో కొంచెం సేఫ్గా ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితిలో ఉన్నాయి. తెలంగాణలో లొంగిపోతే మా ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదని భావించి తెలంగాణకు అందరూ కూడా లొంగిపోవడానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అందరూ కూడా ఒకరొక్కరుగా మెయిన్ ఎవరైతే మావోయిస్ట్ పార్టీలో మెయిన్ లీడ్ తీసుకొని చేశారో లొంగిపోయిన వారిలో ముఖ్యంగా స్టేట్ కమిటీ మెంబర్స్ కావచ్చు, అలాగే ఏసీఎంస్ కావచ్చు, పీసీఎంస్ కావచ్చు, మొత్తం అందరూ కూడా అంటే జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గతంలో కీలక పదవులలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు లొంగిపోవడం అయితే జరిగింది. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి మనుగడ లేదనే వాళ్ళు అంటే వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే మావోయిస్ట్ వాళ్ళకి మనుగడ లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాయకత్వ లోపాలు ఉన్నాయి, నాయకత్వంలో కరెక్ట్గా ఇది చేసే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తూ ఉంది. నాయకత్వ లోపం వల్లే మేము లొంగిపోతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే కనబడతాయి. మీరు విజువల్స్లో బుల్లెట్స్ని చూడొచ్చు, బుల్లెట్స్ 5mm 9mm బుల్లెట్స్ చూడొచ్చు. సో ముఖ్యంగా ఇది పెద్ద మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు.